శ్రీయంకరమణమైతే ఆయన కంటే చిన్నవాడవైతే గోవిందరాజు గణపతి రాజులైతే ఆయన కంటే చిన్నవాడవైతే మధ్యలేడు వెళ్తా ఉన్నాడు కదా. ఆయన కంటే చిన్నవాడవైతే కదా బోబులు వెళ్తా ఉన్నాడు కదా. ఆయన కంటే చిన్నవాడవైతే కదా బోబులు వెళ్తా ఉన్నాడు, పిండవులు వెళ్తా ఉన్నారు. నరసింహైతే కదా నమ్మినందు వరదాలకు అయితే నమ్మక ఆదరిపినాడు. నమ్మని వారికి అయితే కదా రమ్మను కాదు కదా కథ కథని సారి కథలే వినాడు అయితే నీలకు మార్చివే నిజము తెలిపిన అవదా ఉగ్ర నరసింహనేవో చాలా నరసింహనేవో సంతానం లేని వారికి సంతానం ఇచ్చినావు, మాటలు లేని వారికి మాటలు ఇచ్చినావుదా. పుట్టుకుంటానైతే పుత్ర సంతానం ఇచ్చినావు. సుఖమైన శనివారం నాడు అయితే నీ ఒక నోములు వచ్చేదా చేస్తేనే తన ప్రమాణం చేస్తేదా కోడి కర్మ తొలగిపోనంటావు శ్రీమన్నారా నీవు చిన్న కేశవు నీవు. నీ రూపం అయితే చూపు నావుడు కదా ఆనాడు ఆది నాడు దేవుడు కదా ఉగ్ర నరసింహ నీవు. ఏడేళ్ల బాలకి ఎగురు తెలిపినావు, 3 ఏళ్ల బాలకి అయితే ముచ్చట తెలిపినావు రా శ్రీమన్నారాయణ నీవు. చిన్న కేశవు నీవు 7 తరాలకు అయితే వేలుకున్న దేవు నీవు. 3 తరాలకు అయితే వేలుకున్న దేవు కదా. పంచంగా అయితే కదా 7 ఏళ్ల బాలకుమార్తె అయితే 14 అయితే లేదా బతి మెచ్చి వచ్చినావు కదా ఆనాడు దేవుడు నీవు. పండేళ్ళ పొద్దు వారికి అయితే నాన్నగారు అయితే ఎప్పుడు జరిగి చెప్పినావు బాధ భయం చెప్పినావు. నైనా ఆడబాలవై
అయితే కొడుకనైనా ఆడబాల కర్మందం అయితే కొడుకనైనా పిల్లల గురించి ఆలోచన రామా రామా రాజా రామా నైనా పిల్లల గురించి ఆలోచన చేస్తాను నాయనా ఏనైనా నిజమంటే నిజమనో లేదంటే లేదమ్మా ఏనైనా ఏనైనా ఈ ఎక్కడ పోయినా కొడుకనైనా దవ మార్గం దొరకలేదని ఆలోచన చేస్తాను అమ్మయ్య ఏనైనా నమ్మినోడు అయితే ఉండారా పైన అని ఆలోచన చేస్తాను నాయన ఎవరు కూడా అయితే కొడుక వెనక ముందు అయితే కొడుకనైనా ఆదుకునే వాళ్ళు లేకుండా అయితే కొడుక అటంట రాజమంతా తిరుక్కొని వచ్చినా కొడుక ఇలా లేని బాధలు పడతా ఉన్నామయ్య అంటా ఉన్నానైనా ఎక్కడ పోయినా కొడుక నీకు దావ దొరకలేదు నైనా నిజమంటే నిజమనమ్మా లేదంటే లేదు నాయన అంటే నాయన ఏనైనా కాలికేస్తే మెడకేస్తే కాలికి అయిపోతా ఉంది అయితే కొడుకనైనా ఇంట్లో అయితే కొడుక సరిగ్గా లేకుండా అయితే ఆలోచన చేస్తా ఉన్నానైనా ఏనైనా పిల్లల గురించి ఆలోచన చేస్తాను ఎలా పేరు బాధలు పడతా ఉన్నానైనా ఏనైనా చెప్పిన మాట అనేది కొడుకైతే లెక్క లేకుండా అయిపోతా ఉంది నైనా ఏనైనా ఏం ఎక్కడ అయితే కొడుకనైనా ఏం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో అని అయితే కొడుక ఆలోచన చేస్తాను నిజమంటే నిజం అనుకోలే లేదంటే ఆరోగ్యం కూడా దెబ్బతింటాంది నైనా రోజు రోజుకి అయితే కూడా నీకేనైనా ఆరోగ్యం అయితే కూడా దెబ్బతింటాందమ్మా అంటే నొప్పుకు అయితే అల్లాడుతున్నావు లేనైనా పైకి లేనైనా నీళ్ళు తీసుకున్నా స్వామి బట్టరు నొప్పులైనా నొప్పుతో అల్లాడుతా ఉన్నావు నాయనా నిజమేనా తిరుగునైనా ఎవరు నొప్పినైనా నీకు నొప్పి ఆడుందినైనా దొరైనా నీళ్ళు తినేనా ఇడ్చో చూసుకోలేనా ఇప్పుడు ఉండు నిలవాలట్లే చూసుకోలేనా నొప్పి చూసుకో కొద్ది మేళ లేకపోతే అట్లా వస్తుందా ఏనా ఎటు తప్పు తగ్గిందా ఇప్పుడు చల్లగా అయిందనైనా నిజమంటే నిజమనో లేదంటే లేదనైనా ఇట్లా కొడుక నీళ్లు చల్లినా తగ్గిందా మేలా కూర్చో ఇప్పుడు కూర్చోండి నేను ఒకసారి కూర్చోండి మళ్ళా కూర్చోండి నేను లేనా ఇప్పుడు పైకి లే అట్లే ఇప్పుడు చెప్పు ఎట్లుందో మ్యా మేలేనా నీళ్ళు చల్లినా అంతే నేనేం చేయలే నీకు ఏమనుకుంటారో ఎక్కడ అనుకుంటారో అనుకోదు నేను అంటే నీకేమైనా ఇద్దో ఈ నీళ్లు చల్లినా అంతే నీళ్లు చల్లినా నొప్పి ఉంది అంటే ఉందేనో లేదంటే లేదనో మేలేనా కూర్చోలేనా ఇప్పుడు ఎట్లుంది అమ్మాయ మేలేనా దెబ్బ తినింది నాయన ఏమక్క దెబ్బ తినింది కొంత అదే నాన్న ఏమక్కనేది కొడుకు దెబ్బ తినింది నాయన అందుకే ఆయన నీకు ఇబ్బంది అవుతా ఉండేది ఏంటి ఇప్పుడుకే ఇప్పుడు ఎట్లుంది మరి మేలేనా ఏంటి దుప్పట్టైనా 5 రోజులు అయితే కొడుకనైనా ఏనైనా 5 రోజులు అయితే కొడుక తిక్కోపనైనా అంటే నొప్పి తగ్గిపోతుంది అయితే కొడుకనైనా బాలను గురించి మన వారం చెప్పినా కదా నేను చేసాం అమ్ముడే నిధిలే పిలుచుకోము వాళ్ళ బాలుని ఎట్లా తిరిగి పోలా పిలుచుకోకపోతేనే కర్మ దిగుతుంది అర్ధాపర్థం అయితే కూడా చేయము ఏనైనా అక్కడ వేవి అయితే కూడా ముంచి అయితే కూడా అంత కర్మ అంతా ఆడే కూడా పొగొట్టేసి అయితే కూడా చేసి అయితే కూడా అంతం వేస్తే బాగుంటాను నేను అంటాను నేనైనా అంతవరకు ఇట్లే ఉంటుంది నాయన బాలన పరిస్థితి అయితే కూడా నీ నొప్పి అయితే కూడా ఇంక మళ్ళీ అయితే ఉండదు చూసుకోకపోయి ఇంకా నేను ఏమంటానంటే అమ్మయ్య ఒక్క వారం నువ్వు పిలుచుకొని వస్తే కూడా నీ కర్మ దిగుతుంది కదరా అట్లా అంటానేదమ్మయ్య రావాల్సింది వస్తే కూడా నీకు కర్మ దింపుతానైనా మళ్ళా అంటాను ఆయన పోనండి అవుతుంది
పిలుచుకొని రాపమ్మా, నువ్వు పిలుచుకొని రాపు, నేను బయట పెడతా కదా. అయినా మగబాలుడు అయితే కొడుకనైనా ఇంట్లో సరిగ్గా లేదని ఆలోచన చేస్తా ఉన్నాడు అయితే కొడుకనైనా ఉన్నైనా చెప్పేవరకనేనా మగబాలుడు అయితే కొడుక ఇంట్లో సరిగ్గా లేదని ఆలోచన చేస్తున్నారు. దిగల్లా పూర్తిగా దిగకూడదా అని ఆలోచన చేస్తా ఉన్నారు. దైవ కార్యానికి అయితే కొడుకనైనా దైవ కార్యానికి అయితే కొడుక దిగల్లా లేదని అయితే ఆడబాలుడు మగబాలుడు అయితే కొడుకనైనా వచ్చినారు అయితే కొడుక. ఏనా దైవ కార్యానికి అయితే కొడుక దిగల్లా వద్దని ఆలోచన చేసి ఇంట్లో సరిగ్గా లేదు అయితే కొడుకనైనా అనుకోండే పనులు నెరవేరలేదు అయితే కొడుకనైనా ఏది పట్టకుండా ఫలితం లేకోకుండా అయిపోతాంది అయితే కొడుక. ఇప్పుడు అయితే మనసులో ఒకటి అనుకుంటారో అది అవుతుందా కాదా అని కూడా అయితే కొడుక ఆలోచన చేస్తా వచ్చినారు అయితే కొడుకనైనా చెబుతుందా లేదా అని ఆలోచన చేస్తా ఉన్నారు అయితే కొడుకనైనా ఏది పట్టినా కొడుక ఫలితం లేకుండా పోతే అటన్న రాజమంతా తిరుక్కొని వచ్చినా కూడా బయట పడలేదని కూడా ఆలోచన చేస్తా ఉన్నారు అయితే కొడుకనైనా. ఒకరు అయితే బాగా నమ్మిండ్రి, నమ్మిన దానికి అయితే కూడా ఆడు కూడా ఉమ్మైపోయింది అయితే కూడా ఆడు కూడా నెరవేరలేదు అయితే కొడుకనైనా. ఉండూరులో అయితే కూడా అప్పుడు అయితే కూడా అప్పట్లో కూడా ఇప్పట్లో కూడా అడిగినారు అయితే కొడుకనైనా. ఒక గంగమ్మ స్వామి దగ్గర అక్కయ్య దగ్గర అడిగినా కూడా ఎక్కడ పోయినా కూడా అయితే కోరిక నెరవేరు అయితే కూడా అయితే వచ్చినారు అయితే కూడా నిజమంటే నిజమనో లేదంటే లేదని ఇట్లే కూడా ఏనైనా కొత్తగా వచ్చినావు అయితే కొడుకనైనా ఏమంటావు? కొత్తగానే వచ్చింది సార్. పంపించినారా వచ్చినావా? నేనే ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చిన పోతల స్వామి బొమ్మ ఏంటో సార్ కాటినారులో పోతల స్వామి ఇట్లా అక్క మారుతా పోయి కనుక్కుంటారా అనేది లోపల తీసేకేది. అదేనైనా నేను అంటా ఉన్నాను. ఇప్పుడు అప్పుడు అనుకుంటాను అది బయట నిజం అది అవుతుందా కాదని ఆలోచన చేస్తాను నేను అంటా ఉన్నానైనా. కాదు మంచి నయ్యేటట్టుంటే తిందామని అట్లేదు. అది అవుతుందా కాదా అని ఆలోచన చేస్తాను నేను. భూమిలో ఉండేది భూమిలో మీరే అడ్డుకున్నారు అన్నదికే మీరే అడ్డుకున్నారు అన్నది అందుకే చెప్తాను కదా కాదు అంటాను. కాదండి మళ్ళీ ఉండేది ఉండేట్టు చెప్తాను అయితే కూడా నేను అంటాడా కాదండి ఇంకా పెట్టాను దాని ఆలోచనలోనే పెట్టుకోకూడదు. వెళ్ళిపోతారు ఒకరు ఏమంటా స్టాప్ చేసేయాల అట్లా ఏమంటావు? వెళ్ళిపోతారు అంటే ఏమంటావు? అట్లయితే వద్దు సోపకి. అందుకే చెప్తా ఉండేది అంటే ఉండేది ఉన్నట్లు మాట్లాడాలి. మనసులో మాట పెట్టుకొని బయట మాట మాట్లాడకూడదు. ఇప్పుడు నేను అనుకోండి దాన్ని పొలం దానికి వచ్చినామని పిలిచినా లేదా? పొలం దానికి వచ్చినావు చూడు అని ఏమంటావు? నిజమంటావా బుద్ధమంటావా? ఏనైనా కొట్ట ముందడా కొట్ట ముందు ఏంటి నువ్వు తీసేమా